ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదైనా ఉంటే సామరస్యంగా ఇలా సర్దుకోవాలి. మీరు ఇల్లు ఖాళీ చేసేయండి. అసలు మీలాంటి వాళ్ళ దగ్గర మా అన్నయ్య మాట సాయమే తీసుకోడు. అలాంటిది అప్పెలా తీసుకుంటాడు? మా దగ్గర తీసుకున్నాడని కాదమ్మా, బాకీ పట్టాడేమో. అప్పులోళ్ళు ఇల్లు తాకట్టు పెట్టైనా డబ్బులు ఇవ్వమన్నారు. వాళ్ళ డబ్బులు నేను కట్టేసి ఇంటి పత్రాలు తీసుకొచ్చాను. ఈ పత్రాలు చూసినాకైనా మీ సామాన్లు మీరు మోసుకెళ్ళండి. అప్పులు చేసి స్కూల్ కొనడం కా శ్రీవల్లి, ముందు ఇంటిని నిలబెట్టుకోవాలని చెప్పాల్సింది మీ అన్నయ్యకి. ఎరా, మేం మాట్లాడడం ఆపితే గాని మీరు సామాన్లు బయటపడేరా? అది కాదయ్యా, అసలే గంగ లేడు. చెల్లెళ్లతో మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు సామానంతా బయట పడేస్తే తర్వాత గంగొచ్చి గొడవ చేస్తాడేమో అని. రాయ్, మీకు డబ్బులు గంగిస్తున్నాడా మేమిస్తున్నావా? మీరే ఇస్తున్నారయ్యా. మరి చెప్పిన పని చెయ్యండ్రా. చూడండి, మా అన్న ఇంట్లో లేడని మీరిలా ఇల్లు ఖాళీ చేయిస్తే తర్వాత మీ అందరికీ మా అన్నయ్య సమాధి కట్టిస్తాడు. నాగవల్లే అనుకున్నాను. దోసులేసే అమృతవల్లికి కూడా రోషం పొంగుకొస్తా ఉందబ్బోడా. పాపన్నాన్న, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బతకాలి అని కంగారుగా ఉంటుంది కదా నాన్న. రేయ్, ఇంకా సొత్తారేట్రా? సామాన్లు బయటపడండి. అయ్యో అయ్యో, మనం చెయ్యొద్దాం పదరాబ్బోడా. అక్క, పడేకండి. అయ్యయ్యో, అయ్యో, హలో, అన్నయ్య, నేను కుముదని మాట్లాడుతున్నాను. ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? అన్నయ్య, వరదరాజులు మావయ్య వాళ్ళు వచ్చి మనల్ని ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఏంటి? అవునన్నయ్య. త్వరగా రా అన్నయ్య. మీరు కంగారు పడకండమ్మా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఏమైంది బావా? మీ దేవ అన్నయ్యని, మీ వరదరాజులు పెదనాన్నని ఇద్దరిని మోటార్ సైకిల్కి కట్టేసి స్టేషన్ దాకా ఈడ్చుకొచ్చి అక్కడే పడేస్తాను.
అప్పుడు నువ్వు ఎలా డ్యూటీ చేస్తావో చెయ్యి. ఏం జరిగింది బావా? బావా, ఏం జరిగింది బావా? నాగవల్లి, 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 అమ్మ నాగవల్లి, ఏమైందత్తా? ఘోరం జరిగిపోయింది నాగవల్లి. మీ మావయ్య ఊళ్ళో 4 జనాల్ని తీసుకువెళ్ళి మీ అన్నయ్య వాళ్ళ ఇల్లు జప్తు చేస్తున్నారట. అలా ఎలా చేస్తారమ్మా? గంగబావ వాళ్ళు షణ్ముఖం వాళ్ళకి అప్పు ఇవ్వాల్సుంటే తీర్చేశాడు, కానీ మనకెప్పుడు బాకీ పడ్డాడు? అదే నాకు అర్థం కావడం లేదు వీర్రాజు. బయట వెంకాయమ్మ కలిస్తే చెప్పింది నీ మొగుడే నీ పుట్టింటి పరువు తీస్తున్నాడని, నీ మేనల్లుణ్ణి ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయిస్తున్నాడని. ఇప్పుడు గంగవాడ పరిస్థితి తలుచుకుంటుంటే నా కాళ్ళ చేతులు ఆడటం లేదు. అసలు అలా ఎలా చేయగలరత్తయ్య? మా అన్నయ్య అడిగితే అప్పిచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇలాంటి దుర్మార్గుల్ని చేయి చాచి ₹1 అడగలేదు కదా. మీ మావయ్య గురించి తెలిసిందే కదా నాగవల్లి. గంగ మీద పగతో ఏం కుట్ర చేశారో ఏంటో. వెంకాయమ్మ ఎందుకు అబద్ధం చెప్తుంది? వీళ్ళకేమైనా పిచ్చా అమ్మా? గంగబావని ఎందుకు నడి రోడ్డు మీద తీసుకొస్తున్నారు? అసలే పెళ్లి కావాల్సిన ఆడపిల్లలున్నారు. ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళిపోమంటే ఎక్కడుంటారు? ఎలా తలదచ్చుకుంటారు? ఎన్ని అవమానాలు చేశారు, మా అన్నయ్య మీద ఎన్ని కుట్రలు చేశారు. వాళ్ళు చేసిన పనికి ఇప్పటికీ మా అన్నయ్య శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ఇంకా వీళ్ళ పగ చల్లారలేదు అత్తయ్య. ఆఖరికి వాళ్ళని నడి వీధిలోకి తీసుకొచ్చారు. పదత్తయ్య వెళ్దాం. మావయ్య ఏమనుకున్నా సరే మా అన్నయ్య మౌనంగా ఉన్నా నేను మాట్లాడతాను. వదినా, ఇప్పుడు ఆవేశపడకూడదు. నువ్వు వెళ్ళినా మళ్ళీ నీ దగ్గర గొడవ పడతారు. నిన్ను కూడా వాళ్ళలోనే కలిసిపోయి ఉండమంటారు. అంతేకాని వాళ్ళేమైనా నీ మాట వింటారా? అందుకే గంగబాబు అయితే 4 తగిలించైనా సరిగ్గా సమాధానం చెప్తాడు. నిజమే వీర్రాజు. మరి ఇదంతా జరుగుతుంటే మా అన్నయ్య ఎక్కడున్నాడు? బావలేడు కాబట్టి ఇదంతా చేస్తుంటారు. ఈ పాటికి విషయం తెలిసే ఉంటుంది. నాన్న అన్నయ్య దెబ్బలు తిని ఇంటికి వస్తారేమో చూడాలి. కాపడం పెట్టడానికి అప్పుడు మీరు రెడీగా ఉండాలి కదా. అవును వీర్రాజు, వీళ్ల పాపం పండింది. గంగ చేత తన్నులు పడితే మంచిది. ఇన్ని రోజులు కొట్టకూడదని ఊరుకున్నాను. ఇప్పుడు నా మొగుణ్ణి కొట్టినా పర్వాలేదు అనుకుంటున్నాను. దేవరాజ్కి బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాను. మనం వెళ్ళొద్దు నాగవల్లి, వాళ్లే వస్తారు. దెబ్బలతో వస్తే కాపడం పెడదాం, అవమానం చేసొస్తే కడిగి పారేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.